ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త సీఎం రేవంత్ రెడ్డికి బిగ్ షాక్. తెలంగాణ కాంగ్రెస్లో అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ముఖ్యమంత్రి పదవి పైన తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత మంత్రి దుద్దిల్లా శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే మంగళవారం అసెంబ్లీ ఆవరణలో మీడియాతో చిట్చాట్ చేశారు. నన్ను తనతో కలిసి పనిచేయాలని ఎలా అడుగుతున్నారంటూ ప్రశ్నలు సంధించారు. అయితే నాడు ప్రతిపక్షంలో ఉండి ఒంటి చేత అధికారం పార్టీతో పోరాటం చేసిన నేను ముఖ్యమంత్రి కావాలనుకోవడం తప్ప ఇక ఏదైతే మంత్రి కావాలనుకోవడం తప్ప పార్టీ ఫిరాయింపునకు నాకు అవకాశం లేకుండానే అని ప్రశ్నించారంటే మాజీ మంత్రి జీవన్ రెడ్డి తాజా మీడియాతో మాట్లాడుతూ 4 దశాబ్దాలుగా బంధాన్ని విడిచి పెట్టుకోవడం ఎవరికైనా ఇబ్బందే. ఆ స్థితిలో నేను ఇవాళ బాధపడుతున్నాను. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్, ఆయన ఏ పార్టీలో ఉన్నారో తెలియదు, కానీ నన్నే తనతో కలిసి పనిచేయాలని ఆఫర్ ఇస్తున్నారు. అభివృద్ధి కోసం ప్రభుత్వంతో కలిసి పనిచేయడంలో తప్పులేదు, కానీ కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం, హక్కులను కలరాయడం, అభ్యర్థులను ఎంపిక చేయడం ఇవన్నీ కూడా సమంజసమా? మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నేను పార్టీలో ఎదురవుతున్న పరిణామాలపై ఆవేదన వ్యక్తం చేశాను. ఇందుకు ఎమ్మెల్యే సంజయ్ కారణం కాదా? 1995లో సీఎం అంటే చంద్రబాబు సీఎం అయిన సమయంలో ఎక్కడ పోటీకి కూడా వెనుకంజ వేసిన కాలంలో జగిత్యాల నియోజకవర్గం స్థానిక ఎన్నికల్లో మేము అన్ని గెలుచుకున్నా. విడిపోవడానికి కారకుడైన వ్యక్తి ఇవాళ కలిసి పనిచేస్తానంటున్నాడు. నేను ఎక్కడ ఉన్నా అంకితభావంతో పనిచేస్తా. ఈ ఎమ్మెల్యే సంజయ్ ఒత్తిడితో ఆడబిడ్డ మున్సిపాలిటీలో ఇబ్బంది పడింది నిజం కాదా? నాకు ఆఫర్ ఇవ్వడానికి సంజయ్ ఎవరు? నేను పార్టీ వీడుతానని ఆయనకు చెప్పానా? పార్టీ వీడాలని కోరుకోవడం లేదని ఎలా అంటున్నారు? అసలు సంజయ్ ఏ పార్టీలో ఉన్నారు? నన్ను ఎలా కలిసి రమ్మంటారు? సంజయ్ బీఆర్ఎస్లో ఉన్నారని స్పీకర్ అంటున్నారు. కాంగ్రెస్తో కలిసి పనిచేయాలని సంజయ్ అంటున్నారు. ముఖ్యమంత్రి పదవిపై తెలంగాణ మంత్రి సీనియర్ నేత దుద్దిల్లా శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక ముఖ్యంగా మంగళవారం అసెంబ్లీ ఆవరణలో మీడియాతో చిట్చాట్ చేశారు. మాజీ మంత్రి జీవన్ రెడ్డి విషయంలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చొరవ చూపాలని అభిప్రాయపడ్డారు. జీవన్ రెడ్డి పార్టీ మారొద్దని తాను కోరుతున్నట్లు తెలిపారు. జగ్గారెడ్డి అంటే అందరికీ ఇష్టమే, అయితే పీసీసీపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన మనసులోని మాట చెప్పారని క్లారిటీ ఇచ్చారు. పీసీసీ పదవిపై అధిష్టానందే తుది నిర్ణయం. నామినేటెడ్ పదవులపైన కసరత్తు జరుగుతుంది. పోర్టుఫోలియో కేటాయింపులపై సీఎందే తుది నిర్ణయం. కేసీఆర్ గొప్ప అనుభవజ్ఞుడు, ఆయన సభకు రావాలి, ఆయన సలహాలు సూచనలు స్వీకరిస్తాం. మళ్ళీ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో వస్తే ముఖ్యమంత్రి ఎవరనేది ఏఐసీసీ నిర్ణయం తీసుకుంటుందని శ్రీధర్బాబు స్పష్టం చేశారు. అంతకుముందు కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగ్గారెడ్డి ఎప్పుడు ప్రజల మధ్య ఉండే మాస్ లీడర్ అని, ఆయన పనితీరు అమోఘం అని ప్రశంసించారు. ఇక దివంగత నేత జనార్దన్ తరహాలో జగ్గారెడ్డికి ఆపదలో ఉన్న వారిని ఆదుకునేటువంటి గుణం ఉంది. ఆయన్ని మరో పీజీఆర్గా అభివర్ణించారు. ఒకవేళ జగ్గారెడ్డికి పీసీసీ పగ్గాలు అప్పగిస్తే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సునాయాసంగా 100 సీట్లు గెలుచుకుంటుందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ చీఫ్గా కొనసాగుతుంటా కోమటిరెడ్డి వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చానీయాంశంగా మారిందంటున్నారు.